ఇంకా ఏం చెప్తాం మొత్తం. అంటే కొన్ని సక్సెస్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయండి. సరే, మళ్ళీ పెద్ద సక్సెస్లు వస్తాయి, వచ్చి ఉండొచ్చు, అంతా పక్కన పెడితే కేరాంప్ ఎందుకో చాలా స్పెషల్. నిలబడ్డాం అందరం, మీ అందరికీ నచ్చుతుందని నమ్మాం, చాలా పెద్ద హిట్ చేశారు. నాకు మోర్ దెన్ నెంబర్స్ ఎంత వచ్చింది దీని అన్నీ పక్కన పెడితే అండి, నేను థియేటర్స్కి విజిట్ చేసినప్పుడు ఫ్యామిలీస్ అందరూ కూర్చొని థియేటర్లో పగలబొన్న అవుతుంటే ఏదో తెలియని ఒక ఆనందం వచ్చేస్తుంది కదా, ఆ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి కేరాంప్. నాకు తెలిసి చాలా ప్లేసెస్కి వెళ్ళాను, థియేటర్లో ఎలా రియాక్ట్ అవుతున్నారని చూశాను. అసలు అవ్వల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పగలబొని నవ్వుతున్నారు. అదే మాకు కేరాంప్ టీం అందరికీ అదే బిగ్ సక్సెస్. మిమ్మల్ని పండక్కి నవ్విద్దాం అనుకున్న మోటివ్తోనే సినిమా తీసాము. ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి వచ్చి అంత గట్టిగా నవ్వారు, అదే మాకు పెద్ద సక్సెస్. థ్యాంక్ యూ అమ్మా ప్రతి ఒక్కరికి, ప్రేక్షకులకి. ఎప్పుడు చెప్పేదే, నన్ను హిట్ పడితే మనం హిట్ కొట్టేసామని చెప్పి ప్రతి ఒక్కరూ నాకు అంత ఓనింగ్ సక్సెస్ ఇచ్చినందుకు అది నాకు ఎప్పుడు స్పెషల్. మీ ఇంట్లో పిల్లోళ్ళ ఓన్ చేసుకొని ఇంత మంచి సక్సెస్ లాస్ట్ ఇయర్ దీవాళికి, ఈ ఇయర్ దీవాళికి పెద్ద హిట్ ఇచ్చారు. అన్నీ కుదిరితే వచ్చే దీవాళికి కూడా మిమ్మల్ని నవ్వించడానికి మేము ముందుకు వస్తాను, ఖచ్చితంగా మిమ్మల్ని నవ్విస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి. ఐఎమ్ సో హ్యాపీ ఈ సినిమాని, కేరాంప్ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అది ఇదేమిటమ్మా మాయా మాయా నిద్రలెగ్గడ వస్తుంది. ఆ ఫోన్ పట్టుకుంటుంటే ఫస్ట్ 3 రోజులు బాగానే ఉండేది, ఇదేంట్రా ఇదేమిటం మన సినిమాలో పాట బాగానే వెళ్తుందని చెప్పి, కొన్ని రోజుల తర్వాత ఇదేంటి యాడ్ చూసినా ఇదే ఉందంటే అని చెప్పి, అసలు ఇప్పుడు ఆ పాట వింటుంటే ఏంటి ఎక్కడ చూసినా ఇదే ఉందని ఉంది. ప్రతి ఒక్కరికి అండి ఆ పాట రీల్స్ చేసిన పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి చాలామంది రీల్స్ చేశారు. ఇదేమిటమ్మా మాయా అనే సాంగ్కి రీల్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. మీరందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేస్తూ చేశారు. అలాగే ఆ సాంగ్ కంపోజ్ చేసిన వందే మాత్రం శ్రీనివాస్ గారికి, అలాగే రాజశేఖర్ గారికి, ఆయుధం టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన బాలయ్య గారి సాంగ్ జింగిలాల జింగిలాల సాంగ్, ఆ సాంగ్ కూడా అసలు అంత పెద్ద వైరల్ అయ్యి దానికి అందరూ స్టెప్ వేస్తున్నారు. మణి శర్మ గారికి, కంప్లీట్ బాలయ్య గారికి, ఎంటైర్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆ సాంగ్ మా సినిమాలో వాడడం వల్ల ఇంకా మంచి గుర్తింపు రావడం, ఇంకా మంచి సక్సెస్ రావడం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎందుకో పాత పాటలు అంటే చాలా ఇష్టం అండి, పిచ్చి. ఎప్పుడైనా ఓల్డ్ సాంగ్స్, 90s సాంగ్స్ ఉంటాయి కదా, అంటే పిచ్చి. అందుకే ఎంత వీలైతే అన్ని చోట్ల సాంగ్స్ తీసుకొద్దామని ప్రయత్నిస్తూ ఉంటాను. ఖచ్చితంగా మళ్ళీ వచ్చే దీవాళికి కూడా ఒక 2 పాటలతో కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. లూడో అయిపోయింది తమ్ముడు, ఇంకా మీరు ఆడుకోండి, లూడో మీరు ఆడుకోండి. థ్యాంక్ యూ.